హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ హ్యాపీ సండే అండి. సండే అయిపోయింది. యాక్చువల్లీ ఇవాళ ఎపిసోడ్ సండే ఫన్ డే. లైక్ చేయండి. అయ్యో మర్చిపోయాను. లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కొద్దిగా. సో ఎపిసోడ్ ఏం ఎక్కువ మందికి రీచ్ సరే, మనము అంటే ఎపిసోడ్ అంతా పక్కన పెడితే వాళ్ళ హైలైట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే జోక్స్. దానికన్నా కూడా ఇంకా ఏంటంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత బాగా నవ్వండరేమో ఆయన లైఫ్ లో. నాకు తెలిసి రీసెంట్ గా ఇంత అంటే ఒక్కొక్కసారి మనకి నవ్వు వస్తుందండి. అది మనలో ఉన్న ఒక స్ట్రెస్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఏం నవ్వాయండి ఆయన. మామూలుగా నవ్వటం వేరు, ఏదో కెమెరా ముందు నవ్వాలి కాబట్టి నవ్వటం వేరు. అసలు ఆయన ఆపుకోలేక నవ్వాడు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, అంటే సెలబ్రిటీస్ బయట ఆర్టిఫిషియల్ గా ఉంటారు, వాళ్ళ నవ్వు కానీ వాళ్ళ మాట కానీ కొద్దిగా చాలా ఇదిగా ఉంటది. కానీ వాళ్ళ స్టేజ్ మీద నాగసారి నవ్విన నవ్వు మాత్రం చాలా రియాలిటీగా ఉంది. మొత్తానికి భాషాబాయి కడుపుబ్బా నవ్వించాడు నాగసారిని. నాగసారి కూడా బాగా ఎంజాయ్ చేశారు షో. నిన్న తడబడ్డారు కానీ ఇవాళ తాడతీ వదిలిపెట్టారని చెప్పాలి. కానీ ఏం జోక్స్ వేసాడు అమ్మ. చిరాకు దగ్గర హైలైట్ దోమ అంట, రెండు తల్లులు అంట. అలా మా అమ్మలో రెండు మాలు ఉన్నాయని చెప్పంట. కాబట్టి నాకు ఇప్పుడు దోమ ఇచ్చావు నువ్వు. అమ్మో అమ్మో మామూలు సెల్ఫిష్. ఇది చేపలు అమ్ముకునే వాటిని తాడత్తి వదిలిపెట్టాడని చెప్పాలి. చేపలు అమ్ముకోవడమే కాకుండా ఇది కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అసలు నాకు అర్థమైపోయింది. సెల్ఫిష్ అనగానే సెల్ఫిష్ ఇదే చెప్తున్నారు అని చెప్పి. సరే, ఇక నెక్స్ట్ బేబక్క. అందరూ ఊహించినట్టే బేబక్క అవుట్. ఇక కిచెన్ టైట్. కిచెన్ సూపర్ టైట్. అసలు అదేం కాదండి, నాకు అర్థం కాదు. ఒక్కళ్ళకి డాన్స్ చేయడం రాదు, ఒక్కళ్ళకి వండడం రాదు. వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పడేశారు. వాళ్ళని ఇప్పుడు రేపు పొద్దున్న చూడలే రావాలి. ఇవాళ నిన్న బేబక్క చేసిన హడావుడి అది ముందు కానీ మెయిన్ గా బేబక్క ఎలిమినేట్ అవ్వడానికి నామినేషన్స్, తన కొద్దిగా ర్యాప్ కుదరపోవడం ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ కారణం విజయవాడ వరదల్లో ఉండటం అంతే. విజయవాడ ప్రజలు ప్రస్తుతానికి బిగ్ బాస్ షోని చూసే స్థితిలో లేరు, ఆ ఎంటర్టైన్మెంట్ మూడ్ లో లేరు. వాళ్ళు వాళ్ళు ఎందుకంటే లోకల్ సపోర్ట్ దొరికేది. విజయవాడ కనుక వాళ్ళు యాక్టివ్ గా ఉన్నట్టయితే ఇంకో రకంగా ఉండేదేమో అనుకుంటాను నేను. సో అది తన బ్యాడ్ లక్ అని చెప్పాలి, వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఉన్నంతలో తనకంతో కొంత ఇంపాక్ట్ విజయవాడ బేబక్ కానీ కొంతమందికి తెలిసిన తన రేడియస్ ని ఇప్పుడైతే కొద్దిగా బాగానే ఎక్స్ప్లోర్ చేసుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు 1 వీక్ ఉన్నా 2 వీక్స్ ఉన్నా వాళ్ళకంటూ ఒక గుర్తింపు అనేది వస్తుంది. అందులో జీరో నెగిటివిటీతో బయటకు వచ్చారు కాబట్టి నా బాగుంటుంది. ఆయన బయటకు వచ్చిన తర్వాత అందరూ గుర్తుపట్టగలరు బిగ్ బాస్ కి వెళ్ళారు. బాగా 2 నిమిషాలు బాగున్నాయి. అంటే 2 సిచ్యువేషన్స్ లో బాగా వేసిపోయింది. ఒకటేమో భాషాబాయితో తను చేసిన కామెడీ చాలా బాగుంటది. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటది. తర్వాత స్టేజ్ మీద ఒక మాట అంటారు, నేను మనిషినే కదా సార్, నేను వాళ్ళలాగే వచ్చిన కంటెస్టెంట్నే కదా, రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి నాలో నెగిటివే చూస్తున్నది అన్న ఒక మాట కొంత హ్యుమానిటీ, అంటే మనిషి ఇన్నర్ ఫీలింగ్ అనేది బయటపడుతుంది. నేను మనిషినే కదా అన్న దగ్గర అప్పుడు. ఎందుకనంటే నిజమే అది. ఇప్పుడు నేను ఎదుటి వ్యక్తిని మీకు నచ్చలేదు అని చూడంగానే నచ్చట్లేదు, చిరాకేస్తుంది అని అంటేనే అది డిఫరెంట్ కేటగిరీ లైఫ్. అదేంటంటే జర్నీ. ఒక మనిషిని మనం అర్థం చేసుకోవడానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, అది ఒక ప్రయాణం. చిన్న చిన్నగా మనుషులు నచ్చుతారు మనకి. ఫస్ట్ లో ఉన్న ఒపీనియన్ మారుతూ ఉంటాయి. అదే వ్యక్తితో మనము ఇది అవుతున్నాం. ఉదాహరణకి ఫస్ట్ లో ఎలా అయితే నిఖిల్ ఇప్పుడు ఏదో గొడవ జరుగుతుందో ట్రెండింగ్ లో, మరి నిఖిల్ తో ఎంత టగ్ ఆఫ్ వార్ గా ఉన్న సోనియా మరి వాళ్ళ నిఖిల్ని అర్థం చేసుకుంది కదా, నిఖిల్ లో ఉన్న హ్యుమానిటీని చూస్తుంది కదా, నిఖిల్ లో తనకు నచ్చిన అంశాలు ఉన్నాయి కదా, నిఖిల్ కూడా అంతే అర్థం చేసుకున్నాడు కదా. ఇది అంతే, పోను మనుషులు అర్థం చేసుకుంటారు అంతే తప్ప ఏదో అన్నం ఉడికిందా లేదా అని చెప్పేసి అదే తప్పది. అది అన్నంలో అవుతుంది. మనిషిని అర్థం చేసుకోవాలంటే మనిషితో 1 గంట 1 రోజు 2 రోజులు కాదు, కొంత ప్రయాణించాలి. అప్పుడే మనుషులు మనకి బాగా అర్థం అవుతారు. మనిషి అనేవాడు పుస్తకం లాంటి అండి. మొదటి పేజ్ చూసి పుస్తకాన్ని అంచనా వేయకూడదు, చివరి పేజ్ దాకా చదవాల్సిందే. కనీసం కొన్ని పేజీలన్నా చదవాలన్నమాట. వారం రోజులు సరిపోదు నాకు తెలిసి. సో అది ఓకే, అది బిగ్ బాస్ షో కాబట్టి చాలా స్ట్రాటజీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇంకా హైలైట్ అమ్మాయి చెప్పినట్టుగా ఏంటది డాన్సులు. ఒక్కలకి రాటల్లా వాళ్ళు డాన్స్ చేస్తుంటే అబ్బా ప్రతి సీజన్ లో ఎవరు ఒక్కళ్ళు సూపర్, అందరూ వేసేవాళ్ళు. అందరూ వేసినా కానీ ఒకళ్ళిద్దరు ముందు నుంచి ఏ మాటగా మాట చెప్పుకోవాలి అంటే మన రివ్యూ అని కాదు కానీ చివరికి ఆదిరెడ్డి డాన్స్ కూడా సూపర్ గా ఉండే. అసలు అదే గుర్తొచ్చింది. వాళ్ళు వేసిన
నవ్వొచ్చేది పాపం ఆయన ఇచ్చేసి ఒక్క ఎపిసోడ్ లో ఆయన నమ్మించాడు అసలు ఆ డాన్స్ ఏదో డాన్స్ నేర్పిస్తాడు కదా. వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు డాన్స్ నేర్పించినప్పుడు నేను ఆ రోజు నవ్వినంత నవ్వటం నేను ఇంతవరకు మళ్ళీ నవ్వలేదు. ఈ రోజు కొద్దో గొప్ప ఆ డాన్స్ చూసి నవ్వింది మన ఓమాదిత్య డాన్స్. ఓమాదిత్య డాన్స్ ఫస్ట్ అనేది ఇది ఏదో లాగుతున్నాడు ఎంత ఆడిపోతున్నాడు వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు అనేది ఆయన ఆలోచిస్తున్నాడు ఇట్లా 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 ఏదో చేయాలని చెప్పేసి పిచ్చ మా అబ్బాయి అయితే చిన్న అబ్బాయి అయితే అసలు వాడు నవ్వడు యాక్చువల్గా వాడు పడి నవ్వుతున్నాడు అనమాట. వాడిని చూసి నవ్వచ్చు కొద్దో గొప్ప నిఖిల్కి వచ్చి అక్కడ కానీ నిఖిల్కి పక్కన కొంత ఇప్పుడు ట్రైన్ చేస్తాడు పాపం. నిఖిల్ అందరు పిలిచి ఎలా వేయాలి చెప్తున్నాడు అనమాట. గాల్స్ లో కూడా లేరు. నైనిక బ్రహ్మాండంగా వేస్తుంది డాన్స్. అమ్మాయి ముందుకు రావాలి. విష్ణుప్రియ వేస్తుంది నో డౌట్. విష్ణుప్రియ పృథ్వీతో చేసింది మాత్రం భలే. పృథ్వీకి రాకపోయినా నేర్పిస్తూ చేసింది, అది బాగుంది. ఇవాళ కొద్దో గొప్ప అనిపించింది ఏంటంటే విష్ణు స్ట్రాంగ్ అవుతుందా చిన్నగా కదా లాస్ట్ దాకా నామినేషన్స్ లో ఉంచారు. దానికోసమే కదా ఆ స్ట్రాంగ్ బాగా స్ట్రాంగ్ చేయాలి. ఆల్రెడీగా నిన్న సోనియా ఇష్యూలో కొద్దో గొప్ప విష్ణు చాలా స్కిన్ స్పేస్ క్యాదర్ చేసింది. పాయింట్ చెప్పడంలో కూడా సక్సెస్ అయ్యింది. నిన్న ఎట్లా అయితే సోనియాకి కంటెంట్ ఇచ్చిందో అనవసరంగా అదే కంటెంట్ కొద్దో గొప్ప తనకి మళ్ళీ ప్లస్ గా మారుతుంది. చిన్నగా అటెన్షన్ గ్రాప్ చేయగలుగుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తనలో కనపడ్డాయి. పాయింట్ టు పాయింట్ మాట్లాడడం. ఇంకో విషయం కూడా చెప్పింది దాన్ని చెప్పుకునేటప్పుడు నేను అందరినీ ఇంటర్వ్యూ చేశాను తన ఒక్కదాన్నే కాదు అనే విషయాన్ని కూడా ఇవాళ చెప్పింది. అందరి దగ్గరికి వెళ్ళి క్యాజువల్ గా మైక్ తీసుకుని ఎలా అలాగే అడిగాను, తన దగ్గరికి వెళ్ళి కూడా నేను అంతే అడిగాను అన్న విషయాన్ని అయితే ఇవాళ ఇచ్చింది. కానీ తను మీరు పాజిటివా నెగిటివా అమ్మాయి ఇది కాదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో మాత్రం చాలా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందని అనిపించింది నాకు. కానీ ఒకటేదే పక్క, మీరు ఎన్ని అన్నా కూడా ఆ రోజు సోనియా అని తను అన్న మాటలో మాత్రం కన్ఫర్మ్ ఒక పొసెసివ్నెస్ అయితే ఉంది అంతే. అది తను జోక్గా అన్నా ఆ విషయం సోనియాకి అర్థమైంది కాబట్టి సోనియా బాధపడింది. సోనియా బాధలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే అంత నేషనల్ మీడియా మీద ఆ క్వశ్చన్ విన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ రోజుల్లో చూసేవాడు ఏమనుకుంటాడు, వాళ్ళ మధ్య రన్ అవుతుందో ఈ అమ్మాయి ఆ విషయాన్ని ప్రొటెక్ట్ చేయడం ట్రై చేస్తుందేమో అన్న ఒక ఫీలింగే వస్తుంది, నో డౌట్ అది. కానీ సోనియా రిటర్న్లో ఆ మాట అనకుండా ఉన్నట్టయితే బాగుండు. సో ఇది ఇద్దరికి మంచి చేసింది కొంత, నో డౌట్. అందులో కొద్ది గొప్ప అమ్మాయి కంటెంట్ ఇచ్చింది. ఆ అమ్మాయి కూడా తనకి స్కిన్ స్పేస్ దొరకడే కాదు తన ఇమేజ్ కూడా పెంచుకోగలిగారు. నిన్న ఏమో విష్ణుప్రియ మొన్న జరిగిన దానికి విష్ణుప్రియ ఇచ్చినట్టు ఈ రోజు సోనియా విష్ణుప్రియకి ఇచ్చినట్టు అని అనిపించింది. రేపు నామినేషన్ లో కూడా మంచి ఫైల్ చూస్తారు, బ్రహ్మాండమైన ఫైల్ చూస్తారు. కుక్క నక్క దోమ అన్ని రేపు కనపడతాయి అనమాట. చూపించిన దోమ లేదో లేకపోతే ఏదంటే ముసలి కన్నీళ్ళు లేదో మరి దారుణమైన ట్యాక్స్ అనమాట. ఏమంత దోమ ఇంక వీళ్ళకు సేఫ్ గా వేసడం అంటే దోమ అన్ని భాషగా బయట వేసేసారండి. ఇంకో విషయం కూడా ఇవాళ అందరికి సినిమాల పేర్లు తెలియదు అసలు. సినిమా అమ్మాయి సార్ మీకేం అనమాటారని వాళ్ళు అలా ఉంటే నాకు కూడా గుర్తురావట్లా. ఇదేంటంటే నాకు తెలిసి అక్కడ నుంచి వాళ్ళకి అర్థమైంది టెన్షన్ లో అసలు ఏది గుర్తురాదు అన్న విషయం అర్థమైంది నాకైతే. నిజంగా టెన్షన్ లో అర్థమైంది. కొంత నాలెడ్జ్ ఉన్నది కానీ కొంత ఆ టైంలో ఆ టెన్షన్ లో గుర్తుకు రావు కదా, అసలు గుర్తురాదు. అది చెప్పాలి అంటే అసలు గుర్తురావు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ మనము ఈ ట్యాక్స్ వేస్తున్నారు కదా యానిమల్స్ పేర్లు, ముఖ్యంగా కొద్దిగా కన్నింగ్ అని కానీ స్వార్థం అని కానీ యష్మికి పడ్డది. యష్మిలో నాకు కానీ యష్మిలో నాకు నచ్చింది ఏంటంటే ఎక్కడా కూడా రివర్స్ లో కౌంటర్ ఇవ్వలేదు, యాక్సెప్ట్ చేసింది, స్మైల్ తోనే యాక్సెప్ట్ చేసింది. అది పాజిటివ్ అయినా గుడ్ అయినా ఆ అమ్మాయిలో కూడా అంత ఈజీగా తక్కువ పడేయాల్సిన క్యారెక్టర్ అయితే కాదు, నో డౌట్. ఇది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యింది కూడా. తను గేమ్ కోసం ఆడుతుంది, గెలవడం కోసం ఆడుతుంది అంతే. మేబీ అది కొంత కిరాక్ సీతకు అస్సలు పడతలేదు. రేపు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య మనం చూస్తాము, పక్కా చూస్తాం వాళ్ళిద్దరి మధ్య. అంటే ఇప్పుడు చీఫ్స్ అలాగే ఉంటారా, వాళ్ళు మళ్ళీ నామినేట్ చేయరా? లేదు చేస్తారు, ఇక అయిపోయింది అనుకుంటున్నా. మళ్ళీ చేస్తారు, ఏదో ట్విస్ట్ ఉంటది కన్ఫర్మ్ గా రేపు. నామినేషన్స్ లో కూడా రెగ్యులర్ నామినేషన్ కాకుండా ఇంకేదన్నా ఎక్స్ట్రా ఏమైనా ఉంటదేమో చూడాలి. సో అది ఇంకా మిగతా వాళ్ళందరూ దోమ, ముసలి కన్నీళ్ళు, కన్నింగ్ బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారని చెప్పి చెప్పారు బేబక్క గారు. అలాగే సీత కూడా ఎవరికి వేశారు, తను ప్రేరణకి వేశారు. ప్రేరణ ఫుల్ జోష్ అనమాట, మామూలు జోషే కాదు. కానీ అమ్మాయి నార్మల్ గానే ఫుల్ జోష్ గా ఉంటుంది. కానీ ఇవాళ ఇంకా కొంచెం నిన్న కొంచెం చెప్పారు కదా నాకు సార్ ఏది ఆ జోష్ ఏది, ఏదో అల్లరి పిల్ల అన్నారు అదన్నారు ఏది అని అనగానే మొత్తం
మొత్తం ఇవాళ చూపించేసింది అనమాట. శుభ్రంగా బాగా ఇచ్చేసారు, బాగా ఎంజాయ్ చేస్తూ చేసినట్టు. మణికంఠ కూడా చాలా బాగున్నాడు, చాలా నీట్ గా ప్రెజెంట్ ఉన్నాడు. డాన్స్ కూడా 1-2 చోట్ల వేశాడు, గేమ్ కూడా బ్రహ్మాండంగానే ఆడాడు, అక్కడ అంతా బాగానే ఉంది. అలానే మన భాషాబాయికి వేసినప్పుడు కూడా మళ్ళీ హైలైట్ అక్కడే హైలైట్ చేస్తాడు మనం భయంకరంగా. సో ఇతరు కూడా పక్క వెళ్ళి మాట్లాడుకుంటూ ఒంటరిగా ఉంటూ వచ్చి రాకున్నాడు అంటూ అతను కూడా నవ్వుకున్నాడు. కానీ తను ఎవరికి చెప్పిన పాయింట్ అంటే నైనిక వేసింది ఒక పాయింట్ అంటది అనమాట. తను ఇలా అందరి దగ్గర అడిగి నాకేదో ట్రస్ట్ పడితే అనిపించలేదు అని చెప్పేసి అనగానే అప్పుడు తను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అది నాకు బాగా నచ్చింది ఎక్స్ప్లెనేషన్. నేను ఆ రోజు కూడా అందరి దగ్గరికి వెళ్తాను అడిగి ఒక కామన్ క్వశ్చన్ అడిగాడు, మీరు నాకు అవకాశం ఇస్తారా ఇవ్వరా? అక్కడ ఫిజికల్ టాస్క్ అనో లేకపోతే ఆ టాస్క్ కి నేను పనికిరానో నాకు ఆపేస్తారా అంటే ఏంటి? నేను సర్వైవల్ అవ్వాలి. నేను సర్వైవల్ అవ్వాలంటే పక్కాగా నా ఆట కనపడాలి. నా ఆట కనపడాలి కాబట్టి మీరు నా అవకాశం ఇస్తారా అన్న దాంట్లో ఆ రోజు నాకు ఏమనిపించింది, ఓవర్ థింక్ చేస్తున్నాడు అనిపించింది. దాంతో పాటు నాకేమనిపించింది, ఓకే భయపడుతున్నాడు, సో తను ఎక్కడికి వెళ్ళిపోతానేమో, నేను ఎక్స్పర్ట్ చేసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాడు అన్న ఒక పాయింట్. అదే ఇంతకుముందు సీజన్ లో చూసేసి ఒక చాలా మంది అలా గ్రూప్ లో ఉన్నప్పుడు కొంతమంది ఆడతారు, వాళ్ళకే పేరు వస్తుంది, మనకి పేరు రాదు అన్న లాజిక్ తో అడుగుతున్నాడు అనుకున్నాను. ఈ రోజు కూడా సేమ్ తన ఎక్స్ప్లెనేషన్ అదే ఇచ్చింది. ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా ఇచ్చాడు, నో డౌట్. కానీ ఈ అమ్మాయి కూడా కరెక్ట్ గా చెప్పింది, నువ్వు అడిగిన పాయింట్ అన్న దగ్గర ఏ పొజిషన్ దగ్గర అడిగావు అన్నది నాకు అర్థమైందని. ఒకటైతే పక్క అనుకున్నంత అమాయకుడు ఎమోషన్ వేరు, తన పాస్ట్ వేరు, అది మనం గౌరవిద్దాం, నో డౌట్. కానీ తను కొంత ప్లేలో మాత్రం కొన్ని 2 షేడ్స్ ఉన్నాయి. అందులో మనకి కొంత నచ్చుతుంది, కొంత అనుమానంగా ఉంది. ఈ మనకున్న అనుమానాన్ని తొలగించే బాధ్యత కూడా మనకంటే తీసుకోవాలి. ఎందుకంటే ఈజ్ క్లవర్, ఈజ్ వెరీ స్మార్ట్. బిగ్ బాస్ కి చాలా ప్రిపేర్ అయ్యి వెల్ ప్లాన్డ్ గా అయితే వచ్చాడు, నో డౌట్. కానీ వెంటనే ట్రిగర్ అయిపోతాడు. ఇది ఈ వర్డ్ నచ్చలేదంటే వెంటనే ఆ విషయం అంటే భయం ఉన్నది, ఏ వ్యక్తిని నమ్మట్లేదు. చివరికి ఈ యాటిట్యూడ్ అబ్బాయిని ముందుకు తీసుకెళ్తుందా, ఎక్కడ దాకా ఈ బిగ్ బాస్ ప్రయాణాన్ని తీసుకెళ్తుందా మాత్రం ఆసక్తికరంగానే ఉంటది. మొత్తానికి బిగ్ బాస్ కి అయితే కంటెంట్ అయితే ఇచ్చే పెడతాడు, నో డౌట్, ఖచ్చితంగా. సో అదేనండి, ఇంకా లాస్ట్ లో సోనియా, పృథ్వీ, నిఖిల్, మణికంఠ వీళ్ళని రోడ్డు పడేసిన బేబక్క. అఫ్ కోర్స్ బేబక్క చెప్పిన కొన్ని క్షణాలు ఏంటంటే మెయిన్ పాపం నిఖిల్ 2 రోజులు బేబక్క నిఖిల్ ఆడుకుని వదిలిపెడుతుంది పాపం, మామూలుగా ఆడుకోవట్లేదు. ఒక్క మాట మాట్లాడకు పాపం, సైలెంట్ కూర్చొని. అక్కడ కారణం కూడా ఏంటంటే నిఖిల్ అందరినీ కన్విన్స్ చేసే మెథడ్ లో నిజంగా తను పెట్టిన రూల్స్ కావచ్చు, అదే బేబక్క తను కూర్చున్న మాటలు కావచ్చు, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా సోనియాతో కొంచెం ఫ్రెండ్షిప్ రావటము, అక్కడ సోనియా అడిగిన కొన్నిటిని ఎక్స్క్యూజ్ చేయటము, డైరెక్ట్ గా సోనియా అనే నిఖిల్ తో ఈమె గురించి నెగిటివ్ గా చెప్పటము, ఇట్లా కొంత సోనియా ఇన్ఫ్లుయెన్స్ కూడా పడింది. ఏదేమైనా కొంత బేబక్ను ఆడుకున్నారనే చెప్పాలి. అందరు హౌస్ మేట్స్ అందరు కూడా కిచెన్ లో బేబక్ను ఒక రేంజ్ లో ఆడుకున్నారు. అందుకే అన్నాను బేబక్ అవుట్, ఇంకా కిచెన్ టైట్. చూద్దాం ఇక రేపటి నుంచి కిచెన్ రెండు ఉంటాయి, టైట్ అయ్యి ఫైట్ అయితే. సరే ఇవాళ సండే బోరింగ్ ఎపిసోడ్ అయిపోయిందండి. రేపు మండే బోరింగ్ ఏం కాదులే, కానీ డాన్స్ అయిపోవడం మూలంగా కొంత ఏ వేసినా గానీ ఏముందండి సండే ఎపిసోడ్ లో. సరేలేండి, మండే వచ్చింది కదా, మండే నామినేషన్స్ ఉంటాయి కదా. సేమ్ ఈ రోజు ఉన్నవన్నీ క్లాషెస్ అన్ని రేపు ఉండబోతున్నాయి, నో డౌట్. అందులో పక్కాగా మళ్ళీ సోనియాకి ఎవరి అమ్మాయి పేరు ఏంటిది విష్ణుప్రియ పడిద్దా, ఇద్దరితో పులి స్టాప్ చెప్తారా లేదా చూడాలి. అట్లానే సేమ్ బేబా మన భాషాబాయికి మణికంఠకి మళ్ళీ పడే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు దాకా సేఫ్ ఆడిన మన ఓమాదిత్య క్లియర్ గా బేబక్కో లేకపోతే ఇటు పక్కకు వచ్చేసరికి మణికంఠకో లేకపోతే శేఖర్ భాషకు వేస్తున్నాడు. వాళ్ళు కూడా తెలివిగా వేసాడు. ఇక కమింగ్ బయటకు వస్తాడా లేదా, యష్మికి కిరాక్ సీతకు కూడా గట్టిగా పడే అవకాశం ఉంటుంది. కానీ ఓమాదిత్య గారు కనుక బయటపడకుండా, అంటే బయట మామూలు ఇదవ్వకుండా నామినేషన్ లో ఉంటే కొద్దిగా కష్టమే ఈసారి ఓమాదిత్య గారు కొద్దిగా. నబీలు కూడా అస్సలు ఆఫ్ ద లైన్ వెళ్ళిపోయాడు. అంటే ఏం లేదండి, ఈ వీక్ వీళ్ళందరికీ కూడా అవకాశం రావాలి ఆడటానికి. ముందు ఆడటానికి నామినేషన్ తర్వాత ముందు వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఆడే అవకాశం బిగ్ బాస్ అందరికి ఇవ్వాలి. నిఖిల్ కూడా ఫుల్ ఫైర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా కొంచెం సైలెంట్ గా ఉన్నాడు. ఆ ఫైర్ ఏది ఇండివిజువల్ గేమ్ క్లారిటీ వచ్చేసింది తనకి, ఇప్పుడు వస్తుంది. అది మేబీ నిఖిల్ కి నిఖిల్ కే పడొచ్చు రేపు, అది కూడా ఉంది ఛాన్స్. చూద్దాం ఎలా ఉంటుంది రేపు. ఆల్రెడీ నాకు తెలిసి నామినేషన్స్ ది ప్రోమో వచ్చింది కానీ మనం చూడలేదు. దాని గురించి కూడా మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.